100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఒక స్త్రీ విజయం వెనక ఖచ్చితంగా ఒక మగాడు ఉండాలి. అది కూడా భర్త ఉంటే ఎంత విజయవంతంగా ఉంటుందో మన స్వప్నక్క చూపించిందనమాట. సో మా వెనకుండి నడిపిస్తున్న బావగారు ఉన్నారనమాట. బావగారితో అడుగుదాం రండి ఒకసారి స్వప్నక్క గురించి. హలో బావగారు, నమస్కారం. నమస్కారం. బాగున్నారా? సూపర్. స్వప్నక్కని ఇంత ఎదుగుతుందని, ఇంతమంది స్వప్నక్కని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? అస్సలు లేదండి, అస్సలు లేదు. 3000 మంది వచ్చారంట. తను కూడా చాలా అంటే భయపడుతుంది, ఎంతమంది వస్తారని అనుకోలేదు. ఒక 500 వస్తారా 1000 వస్తామో అనుకున్నాం, కానీ 3000 మంది దాకా వచ్చారు. అసలు పట్టట్లేదు హాల్, అక్కడ తోసుకుంటున్నారు స్వప్నక్క కోసం. అంటే అంత అభిమానము, తన అంత మన సొంత ఫ్యామిలీ లాగా మాట్లాడుతుంది కదా, అందుకు దానికోసం. స్వప్నక్క సక్సెస్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అబ్సల్యూట్లీ హ్యాపీ, అబ్సల్యూట్లీ ఐ వాంట్ ఫీమేల్స్ టు గ్రో అండ్ అప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి అదే నేను నేర్పించింది కూడా అంతే. ఏంటంటే యూనిట్ స్టాండ్ ఆన్ బై ఓన్. ఓకే కాదు, అంటే నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒక స్త్రీ గెలవాలంటే ఖచ్చితంగా ఒక మగాడి అవసరం, అవకాశం ఉంటుంది. అంటే సేమ్ అంటే హస్బెండ్ వెనకాల వైఫ్ ఉండాలి, వైఫ్ వెనకాల హస్బెండ్ ఉండాలి. మా ఇద్దరికి వాళ్ళ పేరెంట్స్ ఉండాలి. సో మా మదర్ ఎలా ఫుల్ సపోర్ట్ ఎలా ఉందో, వితౌట్ మై మదర్ వీ కెనాట్ ఎక్సెల్ ఇన్ అవర్ కెరియర్స్. ఖచ్చితంగా అది మాత్రం తప్పకుండా చెప్పాలి. అంటే అత్తమ్మ అంటే అలా ఉండాలని మొత్తం నేర్చుకోవచ్చు. అవునవును, ఎందుకంటే తన మా పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి వీఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ. అంటే స్వప్నక్క వీడియోస్ చూస్తూ ఉంటారా మీరు యూట్యూబ్లో? అబ్సల్యూట్లీ. కదా, ఒక్క వీడియో మీకు బాగా నచ్చింది చెప్పండి. ఒక్క వీడియో బాగా నచ్చింది అంటే చాలా ఉన్నాయి కదా. ఒకటి చెప్పలేరు, ఒక్కటంటూ చెప్పలేము. ఖచ్చితంగా. అండ్ స్వప్నక్క యశు యొక్క ఫ్రెండ్షిప్ గురించి ఏమనుకుంటారు మీరు? చాలా మంచి, అంటే ఫ్రెండ్షిప్ అనే దానికన్నా సిస్టర్స్ రిలేషన్. నన్ను బావ అని పిలుస్తుంది, నేను అంటే నాకున్న మరదలతో ఎలా చూసుకుంటానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా ఇంట్లో అమ్మాయిలాగా, అంటే మరదల్లాగా అంతే. ఇంకా నేను కూడా మీ మరదల్ని. అబ్సల్యూట్లీ. నేను యూనివర్సల్ బావ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుసా, నిజంగా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎన్ని పూజలు చేసుకుంటే దొరికారో స్వప్నక్క మీరు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా స్వప్నక్క కొడుకు బెర్రీ ఉన్నాడు. బెర్రీ అంటే విధు. మమ్మీని ఇంతమంది వచ్చి మమ్మీని పలకరిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? I'm feeling happy and excited. I'm feeling happy. You feeling happy? అండ్ నీకు షయ్యా? ఎందుకంత సిగ్గుపడుతున్నావు? అదేం లేదా? మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం నాకు. ఇద్దరు ఇష్టమా? ఎందుకని ఇద్దరు ఇష్టం? ఒకరు ఎక్కువ చెప్పాలంటే ఎవరిని చెప్తావు? అమ్మ ఇష్టమా? ఇప్పుడు డాడీ చూస్తారు ఈ వీడియో, ఫీల్ అవుతారుగా. నాన్న కూడా ఇష్టం నచ్చుతుంది, అమ్మ ఇంకా ఇష్టం. ఇంకా ఎక్కువ ఇష్టమా? మమ్మీలో ఏం నచ్చుతుంది నీకు బాగా? మమ్మీ హార్డ్ వర్క్ ఇంటే డిటర్మినేషన్ నాకు నచ్చుతుంది. ఎలా రా, మొత్తం ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ప్రిపేర్ చేసినట్టు చెప్తున్నావు నువ్వు. ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. మరి ఎందుకు తలదించుకొని ఇట్లా మాట్లాడుతున్నావు? తలెత్తావా? బాగా చదువుతావా నువ్వు? మమ్మీ ఏం చెప్తారు రోజు నీకు? మంచిగా చదవాలి, 100 రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తారు. ఇప్పుడైతే చెర్రీ అన్నాడు అనమాట. చెర్రీ నీ అసలు పేరేంటి? నాకు చెర్రీ అని తెలుసు. సో మై నేమ్ ఇస్ ధ్రువ్ వైట్లా. ధ్రువ్ కాదు, అమ్మని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అమ్మని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా, లైక్ సమ్వన్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకు అంత ఇష్టం అమ్మ? లైక్ అమ్మ ఇస్ అ వెరీ అమ్మ మస్త్ హార్డ్ వర్క్ చేస్తుంది. సో షీ ఈస్ వెరీ స్మార్ట్ as well. సో యా, I feel inspired by seeing her. So and ఇంతమంది వచ్చారు కదా అమ్మని చూడడానికి. How do you feel about that? I feel that whenever my mother talks, I feel like this many members are there, or this many members are saying. After seeing this crowd, I feel like, oh my God, this many people are also there who sees my mother, admires my mother like that. Yeah. And you are not the only one who admires her, There are so many people who came across from Andhra Pradesh and Telangana. Yeah. మన ఇద్దరం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం? తెలియదండి. అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఒకరే. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎవరు ఇష్టం? కొంచెం ఎక్కువ తక్కువ ఏం లేదు, ఇద్దరు ఈక్వలే. ఎందుకు? అమ్మ నాన్న ఇద్దరు వీడియో చూస్తారా? కాదు, whoever I go to, I say the same thing. I like my mother and father అంతే. థ్యాంక్ యూ. కెమెరా ముందు స్వప్నక్కుంటే కెమెరా వెనక పరిగెట్టించేది మా యశోక్ అనమాట. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను, కానీ ఈరోజు ఫ్యాన్ మీట్లో 2 ముక్కలు అయితే మాట్లాడాలి ఖచ్చితంగా. హాయ్ యశోక. హలో, హాయ్. 2 ముక్కలు అయిపోయినాయి, వెళ్దాం ఇంకా. అసలు మొన్నటికి ఎంత ఇంప్రూవ్ అయిపోయారు గ్యాప్లో, అసలు ఎంత నా మీద పంచులు.
పంచి పలక్నామాకి పంచులు నేను వేయలేనమ్మా. కాదు, ఇంతమంది 3000 మంది పైన వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ అంత ప్యూర్ లవ్. కానీ మా వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు చాలా మంది. చాలా దూరం నుంచి వచ్చారు. రిటర్న్ గిఫ్ట్స్ అంటే వాళ్ళు గిఫ్ట్ తీసుకోవాలని రాదు, మా గుర్తుగా వాళ్ళు ఉంచుకోవాలనుకున్నారు. కానీ అది మేము ఇవ్వలేకపోయాము. నెక్స్ట్ టైం పక్కా ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇంకా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాము. చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లానర్ లాగా అయితే ఖచ్చితంగా మాట్లాడేసింది చూసారా. అంటే స్వప్నకి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పేసి ముందే అందరికీ ఇది చెప్పేస్తున్నారు. అంతే కదా, మేము ఇద్దరం ఒకటే. ఇద్దరు ఒకటే అమ్మ, మాకు తెలుసులేండి. కాదు యశోక్క, ఎప్పుడైనా స్వప్నక్క ఫేమ్ చూసి జెలసీ ఫీల్ అయ్యావా? ఎప్పుడు ఆయన ఎవరు ఫీల్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అయినో నాకు అది క్లియర్గా తెలుసు, బట్ అందరికీ ఒకసారి చెప్తే బాగుంటుంది అనిపించి అడిగాను. కూడా చాలా తెలుసు. అవును, ఈరోజు స్వప్నక్కనే కాదు నిన్ను కూడా మొత్తం ఇట్లా నలిపేస్తున్నట్టున్నారు. కాదు, స్టేజ్ మీద ఉంటే స్టేజ్ బ్లాక్ అయిపోతుంది చెప్పేసి కిందకి వెళ్ళిపోతుంటే కింద బ్లాక్ అయిపోతుంది. మీ వాళ్ళ లవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, రియల్లీ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కానీ. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పండి కరెక్ట్గా. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేస్తాం. అది అక్కడ చెప్తున్నారు. నిజంగా సోల్ సిస్టర్స్ అండి. నాకు ఎంత ఇష్టం అంటే మా యశోక్క స్వప్నకి ఇద్దరు. మా పప్పు ఎప్పుడు అంటది యశు నా బ్యాక్ బోన్ అని. ఇదేదో నా ఛానల్ వ్లాగ్ లాగా ఉంది కానీ కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. స్వప్న వైట్ల కంటే నాకెంత ప్రేమో నాకు తెలుసు, కానీ అభిమానం అంటే ఒక 100-200 మంది వస్తారనుకున్నాను. 3000 మంది వచ్చారు. బ్యాంకెట్ హాల్ సరిపోలేదు, ఫోటోల కోసం ఎట్లా కుంటూ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఈ విషయం గురించి అక్క ఎలా ఫీల్ అవుతున్నారో అక్క మాటలను తెలుసుకుందాం వచ్చేయండి. హలో స్వప్నక్క. హాయ్. నాకు ఆనందం, భయం, అసలు ఆనంద బాష్పాలు అనుకోండి. పొద్దున్న నుంచి చూస్తున్నా, ఇలా చేయబట్టుకొని అందరికి సెల్ఫీలు ఇచ్చి అలసిపోయి ఉంటారు. 3000 మంది వచ్చారని ఎక్స్పెక్ట్ చేశారా? బాలకృష్ణ గారు చెప్పినట్టు నవ్వుతూ ఉంటే ఊపు వస్తుంది అన్నట్టు నాకు ఫోటోలు తీస్తుంటే అలుపు రాలేదు అసలు. కానీ ఇప్పుడు నువ్వు చెల్లివిరా, చెల్లి, అమ్మ, అక్క, వాళ్ళ ప్రేమ మనకి ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ ఎంతెంత దూరం నుండి వచ్చారు, వరంగల్ నుండి, ఒంగోలు నుండి, నెల్లూరు నుండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డ్రీమ్ మామూలుగా అసలు మేము చేసిన ఇంటర్వ్యూని దుమ్ము దులిపేసింది. సో ఈరోజు ఐ డ్రీమ్ వచ్చి ఇట్లా కవర్ చేయడం మటుకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిట్టి చెల్లి కూడా వచ్చింది, ఒకసారి చూడండి. అది అసలు మామూలుగా లేదు. సో అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మటుకి నిరూపించారు కదా, నిజంగా కంటెంట్ ఉంటే మంచిగా మనం వీడియోస్ చేస్తే లవ్ అనేది మనం ఎంత ఇస్తే వాళ్ళు డబల్ ట్రిపుల్ ఇచ్చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ అభిమానుల కోసం, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళ కోసం ఏం చెప్తాను? థ్యాంక్స్ చెప్తాను. అందరికీ హగ్ ఇచ్చేసాను, కిస్లు ఇచ్చాను, కొందరికి లిప్స్టిక్ కూడా అంటుంది, బట్ పర్లేదు. అండ్ ఇంత బాగా మమ్మల్ని సక్సెస్ చేసినందుకు ఇంకా 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 మిమ్మల్ని మీ దగ్గరికి అవ్వాలని మేము అనుకుంటూనే ఉంటాము. ఎప్పుడు నేను యశు మీకోసం వర్క్ చేస్తూనే ఉంటాము. మీ లవ్ని కొంచెం కూడా తగ్గకుండా అలా పెంచుతూనే ఉంటామని ఈరోజు ప్రామిస్ చేస్తున్నా అధ్యక్ష. ఈ రోజు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. స్వప్న గారు దాకా రాలేని వాళ్ళు అక్కడ ఉండి కొంచెం ఫీల్ అయ్యారు. కానీ డోంట్ మైండ్ అండి, మళ్ళీ మేము కలుస్తాం. అంటే చాలా మెంబర్స్ కి గిఫ్ట్స్ పెట్టుకున్నాము. 3000+ మెంబర్స్ వచ్చారంటే మామూలు విషయం కాదు. మేము నిజంగా అనుకోలేదు. మీ లవ్ ని ఇంకా 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 పెంచుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. స్వప్నక్కని మీరు ఎప్పుడు చూస్తే ఎప్పుడు అతుక్కున్న ఒక మనిషి ఉంటారు. ఎవరు మీ అందరికి తెలిసిన వ్యక్తి యశు అక్క. కానీ యశు అక్క అంత ఫ్రీగా ఎక్కడ పెట్టినా వెళ్ళిపోవడానికి ఎవరు కారణం? మా జేసీ బావ, అంటే మా చైతన్య బావ అనమాట. చైతన్య బావ ఉన్నారు. ఎప్పుడు యశు అక్క వాళ్ళ హస్బెండ్ మీకు చూపించడం లేదు నేనైతే. సో ఈ రోజు తీసుకొచ్చేసాను అనమాట. హలో బావ గారు, ఎలా ఉన్నారు? కాదు, అందరూ కామెంట్స్ లో కానీ నన్ను కానీ ఎప్పుడు అడుగుతుంటారు యశు అక్క వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు, అసలు ఎప్పుడు కనిపించారు ఏంటి అని. ఎందుకు మీరు కనిపించారు? అంటే నేను ఎక్కువ పబ్లిక్ లో నాకు అంత ఇబ్బందిగా ఉంటుంది. అవునా? కానీ యశోకను మాత్రం అలా వీడియోస్ లోకి లేకపోతే కెమెరా కోసం అట్లా పంపించారు. తన ఇష్టము. అంటే మనం ఫ్రీగా చేస్తే మనం గట్టిగా పట్టుకొని ఉండే కంటే ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు తన ఇష్టం చేసుకుంటారు కదా. అంతేనా? అలా ఎప్పుడు మీరు క్వశ్చన్ చేయరా ఎప్పుడు అక్కడే ఉంటావు, నాతో ఉండవు, లేకపోతే ఇంట్లో ఉండవు అనేసి? అంటే ఫస్ట్లో అలా అనిపిస్తుంది, కానీ తను హార్డ్ వర్క్ చూసి సో ఇంక మనం కూడా ఇలా చేయాలనిపిస్తుంది ఒక్కోసారి. తను ఎక్కువ హార్డ్ వర్క్ చాలా చేస్తుంది. మార్నింగ్ నుంచి నైట్ 8-9 వరకు ఏదో ఒక వర్క్ వాళ్ళతో మాట్లాడటం, అంటే ఆ క్లయింట్స్తో మాట్లాడటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. లేదు లేదు, ఫస్ట్ నుంచి అలా లేదు. ఫస్ట్ నుంచి ఇల్లు మేము, శాండీ మేమే, తర్వాత ఇలా అలవాటు అయిపోయింది. సో తను ఇంకా ఫుల్ డెడికేటెడ్గా చేస్తుంది. ఇంకా
ఏమనిపిస్తుంది యశోక స్వప్నక్క ఇద్దరిని చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తుంటే? అంటే ప్రౌడ్గా అనిపిస్తుంది. ప్రౌడ్గా అనిపిస్తుంది. వాళ్ళు పడే హార్డ్ వర్క్ అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. అరే మనం చేసేది 10% అనిపిస్తుంది. అది ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. కానీ యశోక్ని అంత ఫ్రీగా వదిలేయాలన్నా అంటే ఒక మనిషి అంత బాగా కనిపిస్తున్నారంటే వాళ్ళ వెనక ఎంత మంచి మనిషి ఉంటే కానీ అట్లా కనిపించారు మనకి అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే మనము అలా ఫ్రీగా వదిలేసేయాలి. మనం ఎక్కువ కష్టపడే వాళ్ళు లేదు, జస్ట్ వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుంటారు కదా. మనం ఎప్పుడైనా ఫ్యామిలీ టైం మిస్ అవుతారో యశోక అంతా ఇక్కడే ఉండడం వల్ల? అప్పుడప్పుడు మిస్ అవుతాం, కానీ అందరం కలిసి వెళ్తుంటాం. సో వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళు కూడా ఒక్కోసారి మిస్ అవుతారు. వాళ్ళు కూడా అందరం కలిసి ఇలా మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాం. ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కదా. స్వప్నక్క గురించి ఒక మాటలో చెప్పండి, చూసే ఉంటారు కదా దగ్గర. తను చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నట్టు, ఇంకా అన్నీ హ్యాండిల్ చేస్తుంది. అంటే హార్డ్ వర్క్ అయితే అసలు ఇక చెప్పే పని లేదు. ఇక తను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంకా తను ఏంటంటే తనకి వేరే అవకేషన్స్ ఏమి ఉండదు. వర్క్ 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 హాలిక్ అని చెప్తా. ఇంక నేను చెప్పాలి. సో అందుకని సెట్ అయిపోయింది. అంటే యశుకి ఏంటంటే ఇంతకుముందు అలా బయటికి వెళ్ళడం అలవాటు లేదు. సో అలవాటు అయిపోయింది, చాలా నేర్చుకుంది. వాళ్ళతో మాట్లాడటం, చాలామంది క్లయింట్స్ తోటి మాట్లాడటం, అంటే నేను వింటాను కదా, ఇంట్లో ఉంటుంటాను కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం, అది హ్యాండిల్ చేయడం చాలా బాగుంటుంది. పర్సనల్గా అంటే బాగా చూసుకుంటుంది. అంటే ఇంకా నెగిటివిటీ అనేది ఉండదు, ఎవరినైనా పాజిటివ్గా ఉంటుంది, మంచిగా చూసుకుంటుంది. క్లోజ్ అయ్యారంటే ఇంకా వాళ్ళని ఇంకంతే. ఫ్యామిలీ అంటే ఫ్రీగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం అలవాటు అయిపోయింది. 3-4 years నుంచి వెళ్తుంటాము. అంటే కెమెరాలో తక్కువే ఉంటుంది, ఇంకా మేము కలుస్తూనే ఉంటాము. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ ఉంటాము. ఎక్కువ వీకెండ్స్ అయితే ఇప్పుడు తగ్గింది, కానీ వీకెండ్స్ అయితే లంచ్ అక్కడే చేసేవాళ్ళం. సండే అక్కడే లంచ్ చేసేవాళ్ళం. తను ఏంటంటే తనకి పెట్టడం బాగా ఇష్టం. నాకు అది బాగా నచ్చుతుంది. స్వప్నకి ఏంటంటే ఎవరన్నా తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఒక్కోసారి అయితే తను పెట్టలేదని నేను ఫీల్ అయిన సిచ్యువేషన్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే తను పెట్టలేదని అలా. సో ఒకసారి అలా సిచ్యువేషన్ కూడా ఉంది. ఏది స్వప్న అప్పుడప్పుడు అవుతుంటే కానీ అంతవరకు తర్వాత మామూలుగానే ఉంటాను. అంటే తను వదిలేస్తుంది. స్వప్న మేము కొంచెం పట్టుకుంటాం కానీ తను వదిలేస్తుంది. సో తను మంచిగానే ఉంటుంది. అంటే మేము కొంచెం ఫాస్ట్గా ఏదోటి అన్నా కూడా తను పట్టించుకో, తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటుంది. మేము తొందరపడినా తను కంట్రోల్ ఉంటుంది. అంటే బ్లెస్డ్ అని చెప్పాలి. అంటే మంచి ఫ్యామిలీ. అంటే మనకి తెలియదు కదా, వాళ్ళు మనకి బ్లడ్ రిలేషన్ కాదు. సో ఎక్కడి నుంచి ఎక్కడ కలిసామో తెలియదు. మేము ఒక చోట, వాళ్ళు ఒక చోట. సో అదేదో బ్లెస్డ్ అంతే. ఓకే, ఇప్పుడు స్వప్నక్క వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తగారు ఉన్నారనమాట. స్వప్నక్క గురించి ఆవిడ ఏమనుకుంటున్నారు అడుగుదాం మనం. హాయ్ అమ్మ, నమస్తే. నమస్తే. ఓకే, మీ కోడల గురించి మీకు తెలుసు, మేము కూడా అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తుంటాము. బట్ స్వప్నక్క గురించి ఏమనుకుంటారు మీరు? అంటే ధైర్యవంతురాలు, ధైర్యము. ఏ విషయంలో ధైర్యం ఎక్కువ అనుకుంటున్నారు? అన్నిట్లండి. కార్ల విషయంలో నాకు బాగా, ఎందుకంటే అది ఓన్గా డ్రైవ్ చేస్తుంది కాబట్టి దాన్ని చూసుకుని ఇంకోర్స్ అట్లా చెయ్యాలని నా కోరిక. ప్రతి మహిళ కార్ డ్రైవింగ్ చేయాలి. చేస్తేనే ఇంకోరి మీద ఆధారపడి ఉండరు కదా నాన్న. అదొకటి. నలుగురికి మంచి చెప్తుంది. చెడు దాని మనసులో లేదు. అదొక్కటి నాకు నచ్చుతుంది. ఎక్కడున్నా కానీ అత్తమ్మ అని పలకరిస్తుంది. అదొకటి. ముగ్గురు కోడళ్ళు బాగానే ఉంటారు. మా కోడలు మేము అత్త కోడళ్ళు బాగుంటాం. ఇప్పుడు గొడవలు కొట్లాట్లు ఏమి ఉండవు మీకు? అసలు మీరంటేనే తెలుస్తుంది మాకు. రాదు అనుకోమట్లా, ఎవరన్నా అంటేనే కొట్లాడన్నా అని అనిపిస్తుంది. కానీ స్వప్నకి యూట్యూబ్ చూస్తారా మీరు?
చూస్తాను, వస్తాయండి బాగా. ఏం నచ్చుతుంది? ఏ వీడియో మీకు బాగా నచ్చింది? స్టార్టింగ్ నుండి మాకు వంటల ప్రోగ్రామ్ అంటే ఇష్టం, దాని నుండే అది అంచెలంచెలు ఎదుగుతుంది. అదే నాకు ఒక పాప, 2 బాబులు, సరిత పెద్ద కోడలు. అవునా? మొత్తానికైతే స్వప్నక్కని చూసి ఇంతమంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు మీరు? చేయలేదండి, ఎందుకంటే చేసిన ఒక 1000 దాకానే, కానీ అంత ప్రేమిస్తుండ్రు అని ఇప్పుడు చూసినాక తెలుస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.